సైలెంట్ ఎండోమెట్రియోసిస్ కూడా ఒక ఫ్యాక్టర్. కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ నొప్పి లేకుండా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ యూజువలీ అంటాం కదా, చాలా నొప్పి ఉంటుందండి పీరియడ్స్ అప్పుడు, కానీ కొంతమందికి పెయినే ఉండదు. గ్రేడ్ చాలా తక్కువ, అంటే సివియరిటీ తక్కువ ఉన్నప్పుడు ఇది కూడా ఒక పెద్ద కారణం IVF ఫెయిల్ అవ్వడానికి. ఎందుకంటే దీనివల్ల ఎగ్ క్వాలిటీ దెబ్బతినడం, స్పర్మ్ కణం అండంని ఫలదీకరణం చేయలేకపోవడము, ఇంప్లాంటేషన్ అంటే అతకకపోవడం పిండం, ఈ కారణాల వల్ల కూడా IVF ఫెయిల్ అవుతుంది. ఇది తెలుసుకోవాలంటే లాప్రోస్కోపీనో ఎస్ట్రోస్కోపీ చేసుకుంటేనే మనం కనుక్కోవచ్చు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది మీకేం ప్రాబ్లం లేదని కాదు, ఏదో ఒక ప్రాబ్లం ఉంది కానీ మనం కనుక్కోలేకపోతున్నాం అనేది. సైన్స్ ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతున్నా కొన్ని విషయాలు మనకు తెలియదు, కానీ చాలా మటుకు విషయాలకి సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఒంటరిగా లేరు, అన్నిటికీ పరిష్కారం ప్రస్తుతానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అన్న ఉంది. కరెక్ట్ వయసులో ట్రై చేయడమే కరెక్ట్ మార్గం. వీటి గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి.